వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి. ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు. ఖమ్మం జిల్లా వైరా ముసలిబడుగు రెసిడెన్షియల్ స్కూల్ న్యూగా రోజువారీ డైట్ మెను ప్రారంభించిన శాసనసభ్యులు బాలోతు రామదాస్ నాయక్. తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల యందు నూతన డైట్ కాస్మోటిక్ ఛార్జీలను సంబంధించి మెను ఆవిష్కరించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పాల్గొన్న మాజీ జెడ్పీటీసీ కొప్పుల సైదారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అమర్ గౌడ్, అప్పిరెడ్డి, బాలాజీ నాయక్, నగేష్, రాంబాబు తదితరులు. ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ చేతులెత్తి మొక్కాల్సిన బతుకమ్మ మన సంస్కృతి కాదంటూ అది కేవలం అగ్రకులాలే ఆడతారు, బడుగు బలహీన వర్గాలకు ఆర్డర్ అంటూ అహంకార ధోరణిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎక్కడ చూసినా కాంగ్రెస్ తల్లి విగ్రహంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఆరోపించారు. ఈ తొండల ఫ్యాంటసీ ఎవరికి అర్థం కాదు. మాట్లాడితే తొండలు లాగులో తొండలు ఇడుస్తా, కనుగుడ్లు తీసి ఆడుకుంటా, గోళీలు ఆడుకుంటా, పేగులు తీసి మెడలు వేసుకుంటా, తొక్కి కసరు తీస్తా, మానవ బాంబులు అవుతాం. ఏం లాంగ్వేజ్ నాయన? ముఖ్యమంత్రి అయినారా బాబు? ఇప్పటికైనా కొంచెం మార్చుకో. రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర పరువు తీయకు. నీకెట్టా పరువు లేదు, ప్రస్తుతం లేదు, కానీ రాష్ట్రానికి పరువు ప్రతిస్తుంది. ఈ బ్యాగ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి రోజుల్లో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూల్చడం కోసము 50 లక్షల రూపాయలు ఇట్లాంటి బ్యాగులను తీసుకుపోయి పట్టపగలు కెమెరాల ముందు పట్టుబడ్డ దొంగవు. కాబట్టి ఈ బ్యాగు నీకు ఇష్టం కాబట్టి ఈ బ్యాగులో ఈయన పెట్టిన మేనిఫెస్టోలు అన్నిటి కూడా పెట్టి ఈ హుజూర్ నగర్ ఈ అడ్రస్ వారి అడ్రస్ 854M 8-2-293-82 రోడ్ నెంబర్ 44 జూబ్లీస్ కాలనీ. దీనికి ఇవాళ మా హుజూర్ నగర్ నాయకులు అందరం కూడా సంతకాలు పెట్టి ఒక ఉత్తరం రాసి ఈ మేనిఫెస్టోలన్నీ కూడా ఎల్లబెట్టి చచ్చిపోయిన రైతుల వివరాలు పెట్టి అన్ని పెట్టి ఈ బ్యాగ్ ఇక్కడే పోస్ట్ చేయబోతున్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఈ అడ్రస్. అయ్యా దయచేసి చూసుకో, హుజూర్ నగర్ నుంచి వచ్చిన ఈ బ్యాగ్ ఇప్పుతాడు. ఎందుకంటే అలా ఇక్కడి నుంచి ఏమైనా వచ్చిన పైసలు వచ్చిన బ్యాగ్ చూడగానే పైసలు అనుకుంటాడు ఆయన, ఇక వేరేది ఏముండదు. కాబట్టి ఈ రోజు నుంచి కూడా ఫర్దర్గా జరిగే హుజూర్ నగర్ ప్రెస్ మీట్లలో కూడా ఈయనను యనుమల రేవంత్ రెడ్డి లాగా మేము పిలవదలుచుకోలేదు. బ్యాగుల రేవంత్ రెడ్డి అని కానీ తొండల రేవంత్ రెడ్డి కానీ పిలవడం కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. ఇక మీరు కూడా మా రాసేటప్పుడు మేము ఏ ప్రెస్ మీట్ పెట్టినా కానీ బ్యాగుల రేవంత్ రెడ్డి అనే రాయండి. దయచేసి మీ పెట్టిన పేరును సార్థకం చేసే విధంగా మీరు కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి. మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు ఈ బ్యాగులు వారికి పోస్ట్ చేయడం జరుగుతుంది. రేపటి నుంచి సోమవారం నుంచి ఇవాళ హుజూర్ నగర్ ముఖ్య నాయకులు, మా టౌన్ నాయకులు, హుజూర్ నగర్ రూరల్ నాయకులు ఈ బ్యాగ్ పోస్ట్ చేస్తూ అక్కడ పంపిస్తారు. మిగతా 7 మండలాలలో కూడా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఈ బ్యాగులే రేవంత్ రెడ్డి గారి ఇంటికి పంపిస్తున్నాము. కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టి, లెటర్లు పెట్టి, చచ్చిపోయిన రైతుల వివరాలు పెట్టి, వీరు చేసిన ఘనకార్యాలకు సంబంధించి అస్తిత్వం మీద జరుగుతున్న దాని అన్ని కూడా వివరిస్తూ క్లియర్గా లెటర్ రాసి ఈ బ్యాగులు పంపేయడం జరుగుతుంది. అల్లు అర్జున్ కేసు పెడితే కేసు నడుస్తున్నందుగా కేసు విత్డ్రా చేసుకోమని ఎవరు అనలేదు. అరెస్ట్ అక్రమం అంటున్నాం. ఎందుకు అరెస్ట్ చేస్తాం? బెడ్రూమ్ దాకా పోతారు పోలీసులు. ఆయన స్వయం ఇచ్చిన స్టేట్మెంట్ అంటే వీళ్ళకి సినిమా వాళ్ళు ఈయనకు మద్దతు ఇస్తలేరని కోపం, ప్రచారంలో రాలేదనో వేరే దాంట్లో వ్యక్తిగతమైన కోపం పెంచుకొని, ద్వేషం పెంచుకొని ఇలా సెలెక్టెడ్గా ఢిల్లీలో మాట్లాడుతుండే. అది కూడా విన్నారు, మీరు కూడా విన్నారు. చట్టం ముందు అందరూ సమానులే. రేవంత్ రెడ్డి, చట్టం ముందు అందరూ సమానమైతే నీ సొంత నియోజకవర్గంలో నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లి యొక్క మాజీ సర్పంచ్ పాముకుంట్ల సాయిరెడ్డి గారు 15 సంవత్సరాల సర్పంచ్ మీ ఊరికి ఆయన ఒక సూసైడ్ నోట్ రాసి మరణ వాంగ్మూలం రాసి చనిపోయింది. ఆయన నా చావుకు రేవంత్ రెడ్డి బ్రదర్సే కారణము, నా ఇంటికి రాకుండా అడ్డంగా గోడ కట్టిండ్రు అని చెప్పి ఆయన ఫోటోలతో పెట్టి చచ్చిపోయాడు.
నువ్వు ఆయన పిలిపించాలని అన్నదమ్ముల మీద విచారణ చేస్తే నువ్వు అనేది కరెక్ట్ అని ఒప్పుకుంటావు. హైడ్రా బాధితులు 2-3 చనిపోయినారు, ఉద్యమ చనిపోయింది, ఇంకా ఇతరులు చనిపోయినారు. వారి మీద ఇలా హైడ్రా వాళ్ళ మీద నువ్వు కేసులు పెట్టి వాళ్ళని కూడా కోర్టు తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే అల్లు అర్జున్ చేసినట్టు ఒప్పుకుంటావు. అసలు నిన్న అరెస్ట్ చేయాలి మొదలు. మరి 100 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా హాస్టల్ పిల్లలు అకారణంగా చనిపోతున్నారు నీ యొక్క దుష్ట పరిపాలన వల్ల, ప్రణాళిక లేని పరిపాలన వల్ల, నీ స్వార్థం వల్ల. ఊకనే టీవీల ముందు కూర్చొని డైలాగ్ కొడితే సరిపోదు రేవంత్ రెడ్డి గారు. ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు తెలంగాణలో. ఆల్రెడీ వ్యతిరేకత మొదలైంది. రైతులు ప్రశ్నిస్తున్నారు, మహిళలు ప్రశ్నిస్తున్నారు, విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలంటే వాళ్ళకి సంవత్సరంలో రేవంత్ రెడ్డి ఏమైనా సిగ్గులతో ఉన్నదా? 2 లక్షల ఉద్యోగం నువ్వన్న మాటలే కదా మీరు మాట్లాడేది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా? 50,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు. కేటీఆర్ గారు మొన్న చెప్పినట్టు పెళ్లి లేదు, సంసారం లేదు, పిల్లలు రావాలంటే నవ్వుతున్నారు రేవంత్ రెడ్డి. 12,500కు నువ్వు ఇచ్చింది నోటిఫికేషన్. మిగతా అన్ని కేసీఆర్ గారి టైం ఇచ్చిన నోటిఫికేషన్లో పత్రాలు పంచున్నావు నువ్వు, అంతే. పోస్ట్ మ్యాన్ జాబ్ చేసినావు. కాబట్టి తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న ఈ దాడిని, సంవత్సర కాలంలో ఈ ఇచ్చిన హామీల వైఫల్యాన్ని అందరూ కూడా ప్రజలు గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా మేము మీ దృష్టి కూడా ఇంకొకటి దేవదలుచుకున్నాం. ఈయనకు 2 అంశాలంటే బాగా ఇష్టమని తెలుస్తుంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ అంగరంగ వైభవంగా దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు ప్రారంభం. స్థానిక సాయిబాబా మందిరం నందు షిరిడి సాయి సమాజ ఆధ్వర్యంలో రేపు దత్తా జయంతిని పురస్కరించుకుని ఈరోజు ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు శ్రీ సాయిబాబా వారిని మరియు దత్తాత్రేయ స్వామి వారిని అంగరంగ వైభవంగా శోభాయానమానంగా భక్తుల భజనలచే కోలాటంచే 7 గుర్రాల రథంపై ఊరేగింపుగా నగర పురవీధులలో శోభాయాత్ర నిర్వహించి ఇంటింటికి తిరిగి సాయి భక్తుల చేత భిక్షాటన కార్యక్రమం చేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో సాయి సమాజం అధ్యక్షులు త్రిపురమల్ల అంజయ్య, కార్యదర్శి ఓరుకంటి నాగేశ్వరరావు, కోశాధికారి తొడుపునూరి శేఖర్, జాయింట్ సెక్రటరీ ఆకుల రాము, పెద్దలు కుక్కడపు రామ్మోహన్ రావు, ఊరే వెంకయ్య, గుండా రమేష్ బాబు, మాషటి శ్రీనివాస్, గోపయ్య, గణేష్, వంకాయల నరసింహరావు, రమణ నోముల సీతారామయ్య, ముక్క దునేష్, పోలిశెట్టి వెంకటేశ్వర్లు, ప్రతాప్ రెడ్డి కె, స్వామి చెల్లా వెంకటేశ్వర్లు మరియు మహిళా భక్తులు వంకాయల పద్మావతి, వెంకటలక్ష్మి, మామిడి విజయ ఎరగాని, మౌనిక, పెద్ది పుష్ప, వంకాయ లక్ష్మి మరియు కామేశ్వరమ్మ, ఆలయ ప్రధాన అర్చకులు జానకి రామశర్మ తదితరులు పాల్గొన్నారు.
మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో 6 కొత్త బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి 6 కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించి స్వయంగా ఆర్టీసీ బస్సు నడిపిన రాజగోపాల్ రెడ్డి 6 బస్సులను మంజూరు చేసిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే ఓకే అన్ని కాపాడింది పోలీసులే. అయ్యో ముగ్గురు పట్టుకోరు. ప్రకాశ్ పక్క జరుగు స్వామి. హాయ్. సీనా పక్క జరుగు. పెద్ద మనిషి కొంచెం పక్క పెట్టుకురా. బస్సు వెళ్తారు. అన్న నువ్వు పక్క జరిగే పక్క జరిగే నువ్వు పక్క జరుగు. రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం. రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. మునుగోడు ముద్దుబిడ్డ రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం. మునుగోడు ముద్దుబిడ్డ రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం. జై రాజన్న. జై రాజన్న. వెనకకుండా మొత్తుకురా. రాజగోపాల్ రెడ్డి నాయకత్వం వజ్రాలి. స్వామి వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్లోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పెంచిన డైట్ ఛార్జీల పెంపు కార్యక్రమాన్ని గ్రాఫ్ హౌండ్స్ అసల్ట్ కమాండ్ అండ్ శుభం ప్రకాష్ ఐపీఎస్తో కలిసి ప్రారంభించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురుకుల పాఠశాలలకు వచ్చిన ఎమ్మెల్యేకి ఘనస్వాగతం పలికిన విద్యార్థులు సిబ్బంది అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి హాస్టల్లో భోజనం చేసి రాజగోపాల్ రెడ్డి మరియు ప్రభుత్వ విద్యా వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి తల్లిదండ్రులకు ఈ ప్రాంతానికి దేశానికి పేరు తేవాలి.
తమ్ముడు సార్ కొంచెం బ్యాక్ రైట్ ఓకే అలా జూమ్ వస్తుండే సార్ నీకు ఆ గోడ కాడ తాగబోతుంది దీపజ్యోతి వందనం విద్యాజ్యోతి వందనం జ్ఞానజ్యోతి వందనం విజ్ఞానజ్యోతి వందనం ధైర్యజ్యోతి వందనం విజయజ్యోతి వందనం అభయజ్యోతి వందనం వైశల్యజ్యోతి వందనం. Allora non mi dici se era. Allora prendi tu. ఓకే సార్ ఓకే ఓపెన్ చేయండి. Now we are going to unveil the new diet chart by our IPS Shri Shubham Prakash garu. Sir, my teachers ready. ఓకే సార్ మేడం వచ్చింది. ఓకే సార్ ఓకే Thank you, sir. ఓకే ఓకే సార్ Everybody clap now. మేడం ఇక్కడ స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులకు మీడియా మిత్రులకు వేదికను చెప్పేదాన్ని మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఆల్ ద చిల్డ్రన్, ఆల్ ద గర్ల్స్ ఫర్ గెటింగ్ గుడ్ అనౌన్స్మెంట్ ఫర్ యువర్ ఫుడ్ రైట్. కంగ్రాచులేషన్స్ ఎవ్రీబడి, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇది ఇప్పుడే చేయాల్సిన పని. ఇక్కడ ఉన్న అందరూ కూడా తెలుసు మెస్ ఛార్జెస్ పెంచాలి, ప్రస్తుతం ఉన్న మెస్ ఛార్జెస్ సరిపోవడం లేదని చెప్పి ఎన్నో ఏళ్ల నుంచి అడుగుతున్నది. ఎప్పుడో పాత డిమాండ్, ఇది పెండింగ్ ఇష్యూ. అట్లీస్ట్ గవర్నమెంట్ ఇప్పుడు కనీసం మాలాంటి వాళ్ళము స్కూళ్ళలో తిరిగిన తర్వాత పోయి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి, బట్టి విక్రమార్క అధికారుల దృష్టికి తీసుకెళ్లి చాలా క్వాలిటీ చాలా తక్కువ ఉంది. ఆ పిల్లల ఆరోగ్యం చూస్తే పిల్లలు చిన్న వయసులో మంచి ఫుడ్ తీసుకుంటే, పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, బలంగా ఉంటారు, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఫ్యూచర్ లో మళ్ళా హెల్దీగా ఉండరని చెప్పేసి చాలా సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. మీ ఇక్కడికి వచ్చిన స్వయంగా కూడా పోయినసారి మీ దగ్గర ధైర్యంగా మీటింగ్ పెట్టినప్పుడు ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి వచ్చి చెప్పింది, అస్సలు బాగోదు సార్ నోట్లో పెట్టుకుంటుంది. ఏంటది? రాగి జావ. ఎవరు అమ్మాయి పేరు ఏం పేరు? ఇక్కడ
నువ్వేనా చెప్పిందా ఏం పేరు? అప్పటికిప్పటికి ఇంకా బతకలేదు అసలు బాగాలేదా? వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పిస్తానని లాంఛంగా 20,000 తీసుకుని ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించకుండా సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం తల్లబెల్లి సీఈఓ ఇబ్బందులు పెడుతున్నాడని ఆరోపిస్తూ సొసైటీ భవనం ముందు తల్లి కుమారులు నిరసనకు దిగిన సంఘటన నడిగూడెం మండలం తెల్లబల్లి సహకార సంఘం ఎదుట చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం అనంతగిరి మండలం సింగారంకు చెందిన బుర్రా పుల్లయ్య తెల్లబల్లి సొసైటీలో సభ్యుడిగా ఉన్నాడు. డబ్బులు తీసుకుని ఏళ్లు గడుస్తున్నా బీమా డబ్బులు ఇప్పించకపోవడంతో గత్యంతరం లేక సొసైటీ భవనం ముందు తన తల్లితో కలిసి నిరసనకు దిగినట్లు చెప్పారు. ఇప్పటికైనా పై అధికారులు విచారణ జరిపి సీఈఓపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని తల్లి కుమారులు ఆవేదన చెందుతున్నారు. సూర్యాపేట జిల్లా డీసీఓకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని అన్నారు. మాపోయినప్పుడు ఫైళ్ళు ఉన్నాయి, మరి ఆ ఫైల్ లోనికి ఇచ్చిన నువ్వు 5,000 రూపాయలు అమ్మ మా నాన్న తీసుకుంది 2007లో తీసుకుందంట. 2005లో తీసుకొని మా నాన్న సంతకం ఈ టిక్కీలు ఉంటాయి కదా వాటికాడ గొడవలు అయ్యాయి. అప్పట్లో కేసీఆర్ టైంలో ఎన్ని గొడవలైనా మా నాన్న సరి చేసేవాడు. ఊళ్ళో ఏ సంతకాలు లేకుండా ఒక సంతకం పెట్టుకొని లోన్ ఇచ్చిన మాట్లాడుతుంది. ఆ సంతకాలు కూడా మా నాన్న ఒకటే సంతకం చిన్న బిల్లు చూపిస్తున్నారు. దాని మీద ఇచ్చినటువంటి నాకాడ ఇయ్యే ఉన్నాయి. పాత సీఈఓ మేము చెప్తున్నాడు, ఇంకొకళ్ళ మేము చైర్మన్ మేము చెప్తున్నాడు, ఇంకొకళ్ళ బ్యాంక్ మేనేజర్ మేము చెప్తున్నాడు, సూపర్వైజర్ మేము చెప్తున్నాడు. దానికి సంబంధించిన ఇవే ఉన్నాయి నా దగ్గర ఏం లేవు. రిజిస్టర్ కాపీలో మీ నాన్న సంతకాలు లేవు, లెడ్జర్లో పెట్టలేదు, పెట్టలేదు. సీఈఓ గారి దగ్గర సీఈఓ దగ్గర స్టాంప్ వేసి మా నాన్న సంతకం పెట్టుకున్నారు. వాళ్ళ ఇష్టారాజ్యంగా బుర్రాపులయ్య అని మా నాన్న సంతకం పెట్టారు. మా నాన్న పరిస్థితి ఎట్లుంటే ఇందులో ఎన్ని అవినీతి అక్రమాలండి. మేము ఇక్కడికి వచ్చి అడుగుతుంటే ఎంతమంది బాధపడుతుండే ఇక్కడ. మాకు సమాధానం చెప్పి ప్రభాకర్రావు గారు సీఈఓ గారు మీకు దండం పెడతాం, మాకు సమాధానం చెప్పండి. మమ్మల్ని ఎడిపోయిపోకండి. మా నాన్నప్పు మేము కడతాం, ఇప్పుడే కడతాం. మా నాన్నప్పు వీళ్ళందరి సమక్షంలో, పెద్దల సమక్షంలో, జనాలు అందరూ సమక్షంలో మేము ఖచ్చితంగా లేదండి. పోయినసారి అయితే ఏం చేసినాం వేసినాం. పోయినసారి మీరు కనపడాలి. గేట్ అయితే సంతకాలు పెట్టుకో. మీరు ఇచ్చిన కాగితాలు కరెక్ట్ అయిన సంతకం పెట్టండి. మీరు ఇచ్చిన కాగితాలు మా నాన్న కాగితాలు కరెక్ట్ అయిన మీరు సంతకం పెట్టండి. మరి మీరు ఇచ్చిన కాగితాలు ఏ కాగితాలు సింగారం మొత్తం కూడా తెలుసుగా. నువ్వు కరెక్ట్. కొల్లు ప్రభాకర్ రావు, తెల్లబెల్లి సొసైటీ సీఈఓ గారండి. మా దగ్గరకు వచ్చి ఇన్సూరెన్స్ వస్తుంది మీకు ఖచ్చితంగా మీకు పై అధికారులకి అమౌంట్ ఇవ్వాలి, ఈ అమౌంట్ ఇస్తేనే మీకు అవుతుంది అని మమ్మల్ని ఏమాత్రం కూడా మాకు పొలం పనుల మీద ఉన్నాం, మా దగ్గర డబ్బులు కూడా లేకున్నా కానీ మీరు ఏ విధంగానే ఎవరన్నా చదువులో చేసి మీరు అడగకపోతేనే మీకు డబ్బులు వస్తాయి. వారం 10 రోజుల్లో వస్తాయని తొందరగా వారం 10 రోజుల్లో వస్తాయి. డబ్బులు ఇస్తేనే వస్తాయి. డబ్బులు మీ అమ్మకి పనికి వస్తాయి. మీ నాన్న చనిపోయింది కాబట్టి మీ అమ్మకి పనికి వస్తాయి అని మాకు చెప్తే మేము సర్లే అని చెప్పి మేము బదులు సదులో చేసి మేము ఇచ్చినాం. 8,000 రూపాయలు ఇచ్చిన నేను ఫస్ట్. మళ్ళా తర్వాత సరిపోవంటే మళ్ళీ కోదాడ బస్ స్టాండ్ దగ్గర మళ్ళీ ఫోన్ చేసి ఇస్తే కొల్లు ప్రభాకర్ రావు సీఈఓ గారు, రాజారావు గారు, గుమస్తా రాజారావు గారు వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ 2,000 తీసుకురండి. 2,000 తీసుకొని కూడా 10,000 రూపాయలు తీసుకొని మళ్ళీ మా తమ్ముడి దగ్గర 10,000 రూపాయలు తీసుకురు. మళ్ళీ మీ అన్న 10,000 ఇచ్చిండు. మళ్ళీ నువ్వు తమ్ముడుకున్నావు, నువ్వు కూడా 10,000 అంటే మా తమ్ముడు కూడా 10,000 రూపాయలు తీసుకున్నారు. 20,000 రూపాయలు తీసుకొని మీకు లోన్ ఉందా తర్వాత అమౌంట్ వచ్చిన తర్వాత మీ నాన్న లోన్ ఉందంటే ఆ లోన్ కూడా మేము కడుతున్నట్టున్నాం. మీరు అబద్ధం ఆడిర్రు. లోన్ ఉంటేనే మాకు ఇన్సూరెన్స్ వస్తుందంట. మా నాన్న అప్పు చేసిండే కావచ్చు. 2 సంవత్సరాలు అవుతుంది మా నాన్న చనిపోయి. కనీసం 2 సంవత్సరాల ముందర మా నాన్న చనిపోయాడు కదా, మరి ఇట్లా సంగతి లోన్ ఉంది, మీ నాన్న లోన్ ఉందయ్యా అని చెప్పి వచ్చిన సందర్భాలు లేవు. అది కాకుండా మరి మేము లోన్ కడుతున్నట్టున్నాం, మాదేందో చూపించమంటున్నాం. డీసీఓ గారి దగ్గరికి పోయినాం, కలెక్టర్ దగ్గరికి పోయినాం అని సీఈఓ గారిని ఒక తిరిగి మా లెడ్జర్ బుక్ కానీ మా దగ్గర అసలు ఆన్లైన్ లెడ్జర్ కానీ లేకపోతే మా నాన్న పెట్టిన సంతకాలు, మా నాన్న ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్ తీసుకొచ్చి ఇస్తే ఫైల్ చూపించినా కానీ మా నాన్న పాస్బుక్లు ఉంటాయి.
పొలం పాస్బుక్లు పెట్టండి, ఎవరు కూడా 10 సంతకాలు పెట్టండి మన బ్యాంకులో. సిఇఓ ప్రభాకర్ రావు గారు, గుమస్తా రాజారావు గారు 10,000 వారం 10 రోజుల్లో మీకు అమౌంట్ వస్తుంది. మేము పై అధికారులకి మేము అమౌంట్ ఇవ్వాలి మేము. 10,000 రూపాయలు పెద్ద కొడుకు కాడ నన్ను ఇద్దరిని ఒప్పించి తీసుకొని పోయి తమ్ముడు కాడ కూడా 10,000 రూపాయలు, మళ్ళీ చిన్న కొడుకు కాడ 10,000 తీసుకున్నాడు. మీ అన్నయ్య ఇచ్చిండు, కలకరక లేకుండా ఒకళ్ళ కాడ తీసుకున్నాడు. మీరు మీ అన్నయ్య కూడా 10,000 ఇచ్చిండు, నువ్వు కూడా 10,000 అని చెప్పి మా తమ్ముడి దగ్గర కూడా 10,000 రూపాయలు తీసుకొని ఇయ్యలేదని అబద్ధాలు ఆడుతుండు. ఇన్ని తిప్పలు పెడుతుండు మమ్మల్ని. ఎన్నిసార్లు తిరుగుతున్నావు నేను ఎన్నడన్నా ఇట్లా తిరిగిందాన్ని కానీ వచ్చిందాన్ని కానీ నేను నా భర్త చచ్చిపోయినాక ఇట్లా తిప్పలు పెట్టి 1,00,000 రూపాయల కోసం నాకు నొప్పులు రోగాలు ఎన్ని బాధలు. మా నాన్నగారు 2 సంవత్సరాలు అవుతుంది చనిపోయి. ఒక్క మాట ఇందులో నేను ఎన్ని మందులు ఆడాలను, ఎన్ని తిప్పలు పడుతున్నా. ఎన్నిసార్లు ఎన్నడన్నా నేను కలెక్టర్ ఆఫీసు పోయిందని కానీ డిసేవంట అటు ఇటు తిప్పి నన్ను చంపుతురు. మొన్న వారం రోజులు నరక లేవలే తిరిగి నాకు చేత కావట్లేదు. ఇప్పుడు మందులు గట్ట అయిపోయినాయి, షుగర్ పెరుగుతుంది నాకు. అసలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా. ఏ టైంలో ఏ కొడుకులు ఉంటారయ్యా. నా బాధలేందో నేను పడకుండా ఈ 1,00,000 రూపాయల కోసం ఎన్ని చెరలో ఎన్ని బాధలు పెడుతున్నారు. ఇన్సూరెన్స్ రూపంలో వచ్చినటువంటి అమౌంట్ని మేము మా అమ్మకి ఇవ్వమంటున్నాం. మా నాన్న లోను ఏమైనా ఉంటే కడదామని అంటే దానికి సంబంధించిన లెడ్జర్ కానీ దానికి సంబంధించిన మా నాన్న సంతకం పెట్టి ఎంత అప్పు తీసుకున్నాడు మా నాన్న ఫైల్ కానీ ఇవ్వమంటే గత 10 నెలల నుంచి సంవత్సరం నుంచి వచ్చిన 1,00,000 రూపాయలు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి. ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు. ఖమ్మం జిల్లా వైరా ముసలిబడుగు రెసిడెన్షియల్ స్కూల్ న్యూగా రోజువారీ డైట్ మెను ప్రారంభించిన శాసనసభ్యులు మాలోతు రామదాస్ నాయక్. తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల యందు నూతన డైట్ కాస్మోటిక్ ఛార్జీలను సంబంధించి మెను ఆవిష్కరించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.